యాంకి గ్రామంలో ఉన్నాము. అయితే ఆత్మకూరు నుండి రాయకోడు వెళ్ళే బస్సు దాదాపు ఒక సంవత్సరం నుండి అది బంద్ కావడంతో స్కూల్ విద్యార్థులకు అదేవిధంగా రోజువారీ దినచర్య చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం. యాంకి గ్రామంకి సంబంధించి మాకు ఆత్మకూరు నుంచి వనపర్తి డిపో బస్సు వస్తుండేది గతంలో. ఈ యొక్క బస్సు బంద్ చేసి దాదాపుగా సంవత్సరం దాటింది. అప్పటి నుండి మాకు స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. నాగిరెడ్డిపల్లి అదేవిధంగా యాంకి వీళ్ళందరూ కూడా నర్వకు మండలానికి వెళ్ళాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేనందున ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ అయితే కొందరికి బస్సు లేని కారణంగా అమ్మాయిలకైతే తల్లిదండ్రులు స్కూల్ మాన్పించుకునే స్థితికి వచ్చింది. అదేవిధంగా ఎండాకాలం వస్తే మనకు ఒంటిపూట బడి ఉన్నప్పుడు పిల్లలు ఎండలో నడుస్తూ వారికి ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా కానీ ఎండలో జ్వరాలు వచ్చి పడ్డా కానీ స్కూల్కి పోగలేక తప్పని పరిస్థితులలో ఎగ్జామ్ల టైంలో కూడా నడిచి వెళ్ళి ఎగ్జామ్లు రాసి వచ్చిన రోజులున్నాయి. కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ రవాణా సౌకర్యాన్ని చూసి మళ్ళీ వనపర్తి డిపో నుంచి మాకు అదే బస్సును యథావిధిగా నడపాలని కోరుతున్నాం. ఈ గ్రామం తరపున ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రవాణాను ఆగకుండా ఎల్లవేళలా నడపాలని కోరుతున్నాం. అదేవిధంగా మా పిల్లలకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా పిల్లలను కూడా ఈ విధంగా ఆలోచన చేసి మా పిల్లలకు సహకరిస్తారని కోరుతున్నాం. మాకు స్కూల్కి వెళ్ళడానికి బస్సు రావాలని ప్రత్యేక ధన్యవాదాలతో కోరుతున్నాం. మాకు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మధ్యలో నడుచుకుంటూ వస్తుంటే. ఇంట్లో నాన్న వాళ్ళు చదువు మానేయమని చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నడుచుకుంటూ వెళ్తుంటే మాకు బుక్స్ మోయడానికి నడుచుకుంటూ పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. మేము ఇంతవరకు 9వ తరగతి చదువుతున్నాం. అప్పుడు కొద్దిగానే ఇబ్బంది ఉండిండే. ఇప్పుడు 10వ తరగతి చదివితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకొరకు మాకు బస్సు రావాలని కోరుతున్నాం. నా పేరు స్వాతి. బస్సు రావడం కోసం మేము ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాం. 9th కూడా ధర్నా చేసినాం, కానీ ఎవరు ఏం అప్పుడు చెప్పారు మీకు వస్తుంది, అది చేస్తాం ఇది చేస్తామని, కానీ ఎవరేం చేయలే, బస్సు చేయలే. ఇప్పుడు బస్సు వస్తే అని గట్టిగా కోరుతున్నాం. అందరం కలిసి బస్సు వేయించాలని కోరుతున్నాం. మన యాంకి గ్రామం నా పేరు ఆంజనేయులు. మా స్కూల్ పిల్లలకి బస్సు నర్వమండలికి వెళ్తున్నారు. గ్రామం నుంచి ఇబ్బంది ఉంది. వాళ్ళు లేడీస్ వచ్చే టైంలో సాయంత్రం 5 అవుతుంది. కుకింగ్ తాగిన వాళ్ళు ఉంటారు, అంత ఇబ్బంది అవుతుంది. బండ్లు కూడా ఆపుతారు. ఆ పిల్లలు మంచిదే చెడ్డదే ఇబ్బందికరం ఉన్నది. ఇలా బస్సు వస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నాం. నాకు బస్సు కావాలా. పిల్లలు చాలా ఇబ్బంది, సన్న పిల్లలకి పెద్ద పిల్లలకి. వాన వర్షంలో వస్తుంది, ఎండకి బస్సు అయితే బాగుంటుంది. నా పేరు ఆంజనేయులు, యాంకి విలేజ్. మాకు స్కూల్ పిల్లల వల్ల అనేక ఇబ్బందులు. బస్సు రావడం లేదు. 2 రోజులకి గత సంవత్సరంన్నర అవుతుంది అసలు బస్సు వస్తూనే లేదు. 10th క్లాస్ పిల్లలకి కొద్దిగా ట్యూషన్ ఉంటుంది, పెద్ద పెద్ద ఎగ్జామ్స్లు అవి ఉంటాయి. అసలు బస్సు రానిక చాలా 2 రోజులు అది ఎమ్మెల్యే కంప్లీట్ చేయడం జరిగింది. ఎంపీకి వరకు వెళ్ళి ఇంతవరకు బస్సు అసలు ఎవరు కూడా సంధించలేరు, రావట్లేదు బస్సు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు డైలీ నడుచుకుంటూ వస్తున్నారు. ఎండాకాలంలో మధ్యాహ్నం పూట చెరువులు కూడా ఎండాలు అట్లే 4 కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం జరిగింది. కవిరాజు గౌడు, నాగిరెడ్డిపల్లె, వనపర్తికి వెళ్ళి రాయకోడుకు 2 ఏళ్ళ బస్సు లేదు. మాకు ఇబ్బంది అయిపోతుంది. మాకు బస్సు లేనందుకు ఇంటి దగ్గర ఆటోలు టైంకు అందుతలేవు. నాగిరెడ్డిపల్లె ఆత్మకూరుకి పోనీకి కూడా మాకు పరిస్థితి లేదు. ఏమి లేదు, మా పరిస్థితి లేదు. నడిపోయి దసరాలో చాలా కాదు పిల్లలు. ఈ ముసలాన్ని దాకాన పోలికెళ్ళే కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఏమాయి మాకు బస్ వేస్తారా లేదా?